బీపీకి కొన్ని లెక్కలు ఉంటాయి, రీడింగ్స్ టెస్ట్లో కొన్ని చెప్తారు బీపీ ఎంత ఉండాలని, అంతే కదండి. 140/120/80 లేదా కొంచెం పెద్దవారు అయితే 190/140 ఉండొచ్చు అని చెప్తారు మామూలుగా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు ఇవన్నీ. అలాగే థైరాయిడ్ ఎంత ఉండాలని, షుగర్ ఎంత లెవెల్స్ ఉండాలని చెప్తారు కదా. అది మన ఇండియాకి అప్లై అవ్వవు. మన ఇండియాలో ఆ రీడింగ్స్ అప్లై అవ్వవు. అసలు లాజిక్ చెప్తున్నా చూడండి. రీడింగ్ ఎంత ఉందో నాకు సమస్య కాదు, రీడింగ్ ఎంత ఉందో మంది వేయకూడదు. సిమ్టమ్ ఉందా లేదా. మీకు బీపీ 100/160 ఉందండి, 160/100 ఉంది, పోతే 190/110 ఉంది, చాలా ఎక్కువ ఉన్నట్టు. మామూలుగా అయితే డాక్టర్ అల్లగొట్టేసి అర్జెంటుగా అయిపోతే బీపీ వచ్చేది, పక్షాలు వచ్చేది చెప్తాడు. కానీ మీకు ఏ సిమ్టమ్ లేదు, మీకు తల ఎసరడం, కళ్ళు తిరగడం ఏం లేవు, కానీ మీరు బాగానే ఉన్నారు. బీపీ చూస్తే అంత ఉంది అంటే అర్థం ఏంటి? మీకున్న వాతావరణానికి, మీకుండే ఆలోచనకి, మీకుండే పనికి, మీ తీసుకునే ఇక్కడ ఆహారానికి ఎంత ఉండాలో, ఎంత ఉంటే మీ బండి తిరగలదో ఈ నేచరే మన బాడీ సెట్ చేసుకుంటుంది. ఇది పెద్ద లాజిక్ ఇది. అంటే ఎంత ఉన్నా, రీడింగ్స్ ఎంత ఉన్నా సరే రీడింగ్ని నమ్ముకుని వైద్యం చేసుకోకూడదు. సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అంతే. ప్రధానంగా సిమ్టమ్స్ మెయిన్. మెడికల్ రిపోర్ట్స్ పట్టుకుని ఎప్పుడు మీరు దాన్ని 100% ఎప్పుడు చూడకండి. మెడికల్ రిపోర్ట్స్ అనేది 1%. మీకు ఇక్కడ శారీరక బాధలే కీలకం. అలాగే థైరాయిడ్ ఎంత ఉన్నా సరే సిమ్టమ్స్ లేవనుకోండి, థైరాయిడ్ ముందు వేయక్కలేదు. అలాగే డయాబెటిక్ ఎక్కువ ఉంది, మీకు ఏ సిమ్టమ్స్ లేవు, వేయాల్సిన రూల్ ఏం లేదు.